హాయ్ కన్నయ్య, ఈరోజు మనం లలితా త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అన్ని లోకాలలో లలిత అమ్మవారు చాలా అందంగా ఉండడం వల్ల త్రిపుర సుందరి అయ్యింది. ఈ అమ్మవారు ఎలా జన్మించింది ఈరోజు తెలుసుకుందామా? ఒకసారి శివుడి తపస్సును మన్మథుడు భంగం చేస్తాడు. దానికి శివుడికి కోపం వచ్చి తన 3వ కన్నును తెరుస్తాడు. అలా శివుడి కోపంలో మన్మథుడు కాలిపోయి బూడిదైపోతాడు. ఆ బూడిదలో నుండే ఒక రాక్షసుడు పుడతాడు. ఆయనే భండాసురుడు. ఆయన చాలా రకాలుగా తపస్సు చేసి చాలా శక్తులను సంపాదించుకుంటాడు. అలా ఈ భూమి మీద ఎవరికీ లేని శక్తి ఆ రాక్షసుడికి వచ్చేస్తుంది. అలా తన బలంతో దేవతలందరినీ ఓడిస్తాడు. భండాసురుడి బాధ తట్టుకోలేక దేవతలందరూ చాలా బాధపడుతుంటారు. అప్పుడు నారదుడు వచ్చి, మీరు అమ్మవారు అయిన ఆదిశక్తిని పూజించండి, తనే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్తాడు. దేవతలందరూ చాలా రకాలుగా అమ్మవారిని పూజిస్తారు, యాగం చేస్తారు. ఆ మంటల్లో నుండి అమ్మవారు బయటకొస్తుంది. అగ్నిలో నుండి పుడుతుంది కాబట్టి అమ్మవారిని అగ్నికుండ సముద్భవ అని పిలుస్తారు. దేవతలను కాపాడడానికి పుట్టింది కాబట్టి దేవకార్య సముద్యత అని కూడా పిలుస్తారు. అలా అగ్ని నుండి బయటకు వచ్చిన అమ్మవారిని శివుడు కామేశ్వర రూపం ధరించి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అందుకే అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు. అయితే అమ్మవారు భండాసురుడు ఇంకా ఆ రాక్షసుడి సైన్యాన్ని నాశనం చేయడానికి బయలుదేరి భండాసురుడితో చాలా పెద్ద యుద్ధం చేసి ఆ రాక్షసుడిని ఓడిస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత దేవతల కోరిక వల్ల అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా ఈ భూమిపైననే ఉండి మనల్ని కాపాడుతుంది.